మన భారతీయులకి బంగారం తర్వాత అంత ఇష్టమైనది ఏమైనా ఉంది అంటే అది వెండి మాత్రమే. ప్రతి ఇంట్లో వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అందరూ బంగారం వెండి కొంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతూ ఉండగా చాలామంది వెండి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే బద్దలవ్వగా వచ్చిన లాభా వల్ల మనకి వెండి దొరుకుతుందని, ఎప్పుడు దగదగా మెరుస్తూ ఉండే వెండి భూమిలో నుండి మన ఇంటికి రావడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీకు తెలుసా? లేదంటే ఈ వీడియోని చివరి వరకు చూసి మీ ఇంట్లో ఉండే వెండిని ఎలా తయారు చేస్తారో డీటెయిల్గా తెలుసుకోండి. భూమిలో వెండిని కనుగొనడం అనేది చాలా థ్రిల్లింగ్ ప్రయాణం. మనం రోజు చూసే ఈ మెరిసే వెండి రాత్రికి రాత్రే పుట్టుకురాదు. దీని తయారీకి కోట్ల సంవత్సరాల భూగర్భ ప్రక్రియలు పడతాయి. వెండి అనేది సహజంగా భూమి పొరల్లోని రాళ్లల్లో కలిసిపోయి ఉంటుంది. మరి ఇది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. వెండి ఏర్పడడానికి ముఖ్య కారణాలు జ్వాలాముఖి కార్యకలాపాలు మరియు హైడ్రోథర్మల్ ద్రవాల కదలిక. అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా భూమి లోపల తీవ్రమైన వేడికి లోనైనప్పుడు వేడి నీరు మరియు ఇతర ద్రవాలు లోపలి పొరల్లోకి కదులుతాయి. ఈ వేడి ద్రవాలు ప్రయాణించే దారిలో ఉండే ఇతర ఖనిజాలని కరిగించుకొని వాటితో పాటు వెండి వంటి లోహాలని కూడా తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఈ ద్రవాలు చల్లబడినప్పుడు అవి తమలో కరిగించుకున్న లోహాలని భూమిలోని పగుళ్లలో లేదా ఖాళీలలో నిక్షేపాలుగా ఏర్పరుస్తాయి. ఈ విధంగా వెండి సాధారణంగా లెడ్, జింక్, రాగి వంటి ఇతర లోహాల ఖనిజాలతో కలిసి ఉంటుంది. ఇక భూమి అంతర్భాగంలో దాగి ఉన్న ఈ నిక్షేపాలను కనుగొనడం అనేది డిటెక్టివ్ పని లాంటిది. జియాలజిస్టులు అనే భూగర్భ శాస్త్రవేత్తలు చాలా తీవ్రమైన పరిశోధనలు మరియు అన్వేషణలు చేసి వెండి ఎక్కడ ఉందో కరెక్ట్గా గుర్తిస్తారు. భూగోళ సర్వేలు వీరు భూమి యొక్క పొరలను, రాత్రి నిర్మాణాలని అధ్యయనం చేస్తారు. వెండి ఉండే అవకాశం ఉన్న ఖనిజాలను గుర్తించడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని, గురుత్వాకర్షణ శక్తిని కూడా కొలుస్తారు. భౌగోళిక విశ్లేషణ నేల, రాళ్ళు మరియు నీటి నమూనాలను సేకరించి వాటిలో వెండి లేదా దాని సంబంధిత ఖనిజాల జాడలు ఉన్నాయేమో చూస్తారు. డ్రిల్లింగ్ మరియు కోర్ శాంప్లింగ్ అనుమానం ఉన్న ప్రాంతాల్లో లోపలికి డ్రిల్లింగ్ చేసి భూమి లోపల నుంచి రాతి నమూనాలని బయటికి తీసి వాటిలో వెండి సాంద్రత ఎంత ఉందో తెలుసుకుంటారు. ఖనిజ నిక్షేపాల మ్యాపింగ్ ఈ డేటా అంతా ఉపయోగించి వెండి నిక్షేపాలు ఎక్కువగా దొరికే ప్రాంతాలని ప్రత్యేక మ్యాప్లలో క్లియర్గా గుర్తిస్తారు. సింపుల్గా చెప్పాలంటే అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఈ పరిశోధనల ద్వారా కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల ఏర్పడిన వెండి నిక్షేపాలను వెలికి తీయడానికి సరైన ప్రాంతాన్ని జియాలజిస్టులు ఎంపిక చేస్తారు. వెండి నిక్షేపాలు ఎక్కడున్నాయో కనిపెట్టిన వెంటనే తవ్వకం మొదలు పెడతారు. మొదటిగా ఆ ప్రాంతం తవ్వడానికి అనుకూలంగా ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలిస్తారు. భారీ యంత్రాలు, మనుషులు సులువుగా చేరుకోగల రవాణా మార్గాలు, రోడ్లు, నీరు, విద్యుత్ వంటి ముఖ్యమైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా తవ్వకం వల్ల ప్రకృతికి ఎంత నష్టం వాటిల్లుతుంది, దాన్ని ఎలా తగ్గించవచ్చో ఆలోచించి ఆ తర్వాతే ఆ స్థలాన్ని ఎంపిక చేస్తారు. నిర్ణయమైన వెంటనే అక్కడ ఉన్న చెట్లు, పొదలు తీసేసి తవ్వకానికి అడ్డుగా ఉన్న పై మట్టిని తొలగించి తవ్వకానికి సిద్ధం చేస్తారు. ఈ సన్నాహాల తర్వాత వెండిని భూమిలో నుంచి బయటికి తీసే పని మొదలవుతుంది. వెండిని తవ్వడానికి 2 ప్రధాన పద్ధతులున్నాయి. నేలపై నుంచి తవ్వడం మరియు భూమి లోపలికి సొరంగాలు తవ్వి తీయడం. నేలపై నుంచి తవ్వే విధానంలో భూమి ఉపరితలం నుంచి పెద్ద గుంతలు తవ్వి వెండిని సేకరిస్తారు. ఈ విధానంలో వెండితో పాటు సీసం, రాగి వంటి ఇతర ఖనిజాలు కూడా కలిసి ఉంటాయి. దీనివల్ల వెండి పరిణామం తక్కువగా ఉంటుంది. ఈ తవ్వకంలో పెద్ద యంత్రాల సాయంతో రంధ్రాలు చేసి వాటిలో పేలుడు సామాగ్రిని పెట్టి జాగ్రత్తగా పేల్చి రాళ్ళని ముక్కలు చేస్తారు. ఆ తర్వాత భారీ యంత్రాల సహాయంతో ఆ ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. రెండో విధానమైన భూమి లోపలికి సొరంగాలు తవ్వి తీయడంలో కొండలు లేదా పర్వతాల్లోకి నిలువుగా లేదా అడ్డంగా పెద్ద దారులు తవ్వి భూమి లోపల అధికంగా ఉన్న వెండిని చేరుకుంటారనమాట. ఇది కొంచెం కష్టమైన పని అయినా ఈ పద్ధతిలో ఎక్కువ వెండి దొరుకుతుంది. తవ్విన ముడి ఖనిజాన్ని సొరంగాల ద్వారా రైళ్లు లేదా ప్రత్యేక వాహనాల సహాయంతో భూమిపైకి తీసుకొస్తారు. తవ్వకం నుంచి వచ్చిన ఈ ముడి రాయిని నేరుగా వాడుకోలేవు కాబట్టి దాన్ని శుభ్రం చేయాలి. ముందుగా ఆ పెద్ద రాళ్ళని పగలగొట్టే యంత్రాల సహాయంతో చిన్న చిన్న గులకరాళ్లుగా చేసి ఆపై మెత్తని పొడిలాగా మారుస్తారు. ఇలా పొడిగా చేయడం వల్ల వెండి కణాలు తర్వాత శుభ్రపరిచే దశలో సులువుగా వేరవుతాయి. తర్వాత జరిగేది తేల్చే విధానం లేదా సైనైడ్ ద్రావణంలో కరిగించే విధానం.
వెండి రకాన్ని బట్టి ఈ పద్ధతి మారుతుంది. తేల్చే విధానంలో వెండి పొడిని నీటితో కలిపి వెండి కణాలు గాలి బుడగలకి అతుక్కునేలా చేసే ఒక రసాయనాన్ని కలుపుతారు. గాలి బుడగలు పైకి తేలుతున్నప్పుడు వెండి కూడా వాటితో పాటు నురగలుగా పైకి వస్తుంది. దాన్ని వేరు చేస్తారు. సైనైడ్ ద్రావణంతో కరిగించే విధానంలో వెండి పొడిని నీరు మరియు సోడియం సైనైడ్ అనే రసాయనంతో కలిపి ఆక్సిజన్ని పంపిస్తారు. ఆక్సిజన్ కలపడం వల్ల వెండి కరిగిపోయే నీరు ద్రావణంలాగా మారుతుంది. ఆ నీటిని వడపోసి పనికిరాని వాటిని తొలగిస్తారు. చివరికి కరిగిన వెండి ఉన్న ఈ నీటిని జింక్ వంటి ప్రత్యేక రసాయనాలు కలిపితే వెండి ఘన రూపంలో ముద్దలుగా మారుతుంది. దీన్ని అవక్షేపణం అంటారు. ఈ ముద్దలని వడపోసి మొదటి రూపంలో ఉన్న వెండిని సేకరిస్తారు. అయినా పని పూర్తి కాలేదు. ఈ వెండి పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. దీన్ని ఇంకా శుభ్రం చేయాలి. ముందుగా వెండిని స్మెల్టింగ్ అనే పద్ధతిలో మండే కొలమిలో చాలా ఎక్కువగా వేడికి గురి చేస్తారు. దీనివల్ల ఎక్కువ భాగం మలినాలు తొలగిపోయి వెండి దాదాపు 90% వరకు స్వచ్ఛమవుతుంది. ఇంకా పూర్తిగా స్వచ్ఛత కావాలంటే విద్యుత్ను ఉపయోగించి శుభ్రం చేయడం లేదా అదనపు రసాయనాలతో పరిశుభ్రం చేయడం వంటి నాణ్యత పెంచే మెరుగుపరిచే పద్ధతులు వాడతారు. ఈ కష్టమైన సంక్లిష్టమైన దశలన్నీ పూర్తయిన తర్వాతే మనకి అత్యంత స్వచ్ఛమైన వెండి లభిస్తుంది. వెండిని పూర్తిగా పరిశుభ్రం చేసిన తర్వాత అది మనకి అత్యంత స్వచ్ఛమైన రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్వచ్ఛమైన వెండిని భద్రంగా దాచుకోవాలి మరియు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపించడానికి వీలుగా ఖచ్చితమైన కొలతలు ఉన్న పెద్ద పెద్ద ముక్కలుగా లేదా కడ్డీలుగా మార్చాలి. ఈ పని కోసం స్వచ్ఛమైన వెండిని మళ్ళీ భరించలేని ఎక్కువ వేడికి అంటే సుమారు 1785 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? ఈ కరిగిన వెండిని మనకు కావాల్సిన ఆకారాలు మరియు బరువుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పోత అచ్చుల్లోకి పోస్తారు. ఈ ఆకారాలు ఎక్కువగా కడ్డీలు లేదా బార్ల రూపంలో ఉంటాయి. వీటి బరువు కూడా చిన్న మొత్తంలో 1 ఔన్స్ నుండి 3 కిలోల పైగా ఉండేలా ఉంటాయి. పోత పోసిన తర్వాత వెండి చల్లబడి గట్టి రూపంలోకి మారుతుంది. ఈ విధంగా తయారైన వెండి కడ్డీలను లేదా బార్లని ఆ తర్వాత అచ్చుల నుండి సులభంగా బయటికి తీస్తారు. తర్వాత అత్యంత ముఖ్యమైన పని మొదలవుతుంది. ఇప్పుడు తయారైన వెండి ముక్కల నాణ్యతను పరీక్షించాలి. నాణ్యతను చూసే విభాగం ఈ వెండి ముక్కల్ని అణువణువున పరిశీలించి వాటి స్వచ్ఛత స్థాయిలు సరిగా ఉన్నాయా, వాటి బరువు మరియు ఆకారం ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని ఖరారు చేస్తుంది. పరీక్షలలో విజయం సాధించిన వెండి కడ్డీలను లేదా బార్లను సురక్షితంగా పెట్టెల్లో ప్యాక్ చేసి వాటిని కొనుగోలు చేసిన వినియోగదారులకి పంపిణీ చేస్తారు. ఈ కొనుగోలుదారులు ఎవరు? నగల తయారీదారులు. డబ్బు నాణ్యాలని ముద్రించే పెద్ద సంస్థలు వ్యక్తిగతంగా లోహాలని దాచుకునేవారు మరియు పరిశ్రమల అవసరాల కోసం వాడేవారు ఉంటారు. ఈ విధంగా భూమి లోపల ఒక చిన్న రాయిగా ఉన్న వెండి ఎన్నో కష్టమైన సంక్లిష్టమైన మరియు పరిశుభ్రం చేసిన దశలని దాటుకొని చివరికి మన చేతిలో ఉండే మెరిసే కడ్డీగానో లేదా అందమైన ఆభరణంగానో మారుతుంది. ఇది కేవలం లోహాన్ని తయారు చేయడం కాదు, మనిషి శ్రమ, కొత్త పద్ధతులు మరియు శాస్త్ర పరిజ్ఞానం అద్భుతంగా కలయిక. చూశారు కదా ఆ చిన్న వెండి ఆభరణం వెనుక ఎంత కష్టం దాగి ఉందో, ఎంతటి శాస్త్ర జ్ఞానం అవసరమో. కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపల జరిగిన భూమి మార్పులు, ఆ తర్వాత దాన్ని బయటకు తీయడానికి పడిన భారీ శ్రమ, అలాగే కష్టమైన రసాయన పద్ధతులతో దాన్ని పరిశుభ్రం చేయడం, ఇదంతా జరిగితేనే మనకి ఆ మెరిసే లోహం లభిస్తుంది. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండే వెండి వస్తువులు లేదా నగను చూసినప్పుడు దాని నిజమైన విలువ మరియు ఆ వెనక ఉన్న చరిత్ర మీకు మరింత బాగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.